నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద పండితులు, ప్రవచనకర్త శ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇంత పవిత్రమైన రోజుల్లో అంత పవిత్రమైన స్నానం ఆచరిస్తే వాళ్ళకున్న ఇక్కట్లు అవన్నీ తొలగిపోతాయన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, లేదంటే మనకున్నవి తొలగించుకోవడానికి వెళ్తున్నామన్న ఆశతో వెళ్తే రకరకాల మనం చూసాం, అగ్ని ప్రమాదం ఏదో జరిగింది అని చెప్పి. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి అంటే అక్కడ మనం అనుకున్నంత పవిత్రత లేదా అని కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు? మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం అండి, నేను దాని గురించి కొంత పరిశోధన చేశాను. మన తెలుగు మాధ్యమాల్లో కొంచెం యథేచ్ఛగా రాస్తున్నారు. కానీ నిజానికి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇస్కాన్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చిన్న కౌంటర్ వాళ్ళు పెట్టుకున్నారు అన్నమాట. ఆ కౌంటర్లో లోపల ఈ ఫిల్లింగ్ గ్యాస్ స్టవ్లు అని ఉంటాయి. ఆ ఫిల్లింగ్ గ్యాస్ స్టవ్లో టీ పెట్టే సందర్భంలోనో ఎప్పుడో చిన్నగా అగ్ని అంటుకున్నది మొత్తం అక్కడ వాళ్ళ స్టాలే మొత్తం తగలబడిపోయిందండి. కానీ ఒక్క ప్రాణాపాయం కూడా సంభవించలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ప్రాణం కూడా పోలేదు. పైగా ఇది తెలిసినటువంటి, ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది అని తెలిసిన 50 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. 50 నిమిషాల్లో పరిస్థితి చక్కబడిపోయింది. మొత్తం ఫైర్ ఇంజన్లు వచ్చేసి చకచక ఆపేసాయి. కానీ ఆస్తి నష్టం మాత్రం కొంత జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక వ్యక్తికి కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా ఆ పొగ వల్ల తెలిసింది. కానీ తర్వాత ఆయన స్థితి కూడా స్థిరంగా ఉన్నది, ప్రాణాపాయం లేదు అని చెప్పడం జరిగిందండి. ఎంత పెద్ద కార్యక్రమం, నాకు తెలిసి భూగోళంలోనే అతిపెద్ద కార్యక్రమం. మీరు గమనిస్తే యునెస్కో గుర్తింపు ఉంది ఈ కుంభమేళాకి. ఏంటిది? భూమండలం మీద జరిగేటటువంటి అతి పెద్ద మతపరమైనటువంటి కార్యక్రమం. దీనికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది. అంటే ఏమిటి? ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇచ్చినట్టు లెక్క. వాళ్ళు అందులో చాలా చెప్పుకున్నారు. ఏ విధమైనటువంటి వివక్ష లేదు అక్కడ. ఏదో సనాతన ధర్మంలో వివక్ష అనుకుంటూ ఉంటారు. పేదవాడు స్నానం చేస్తాడు, సంపన్నుడు స్నానం చేస్తాడు, అధికారి స్నానం చేస్తాడు, మామూలు అందరూ స్నానం చేస్తారు. కేవలం కుంభమేళాల్లో మాత్రమే కనిపించేటటువంటి నాగా సాధువులు కూడా స్నానం చేస్తారు. ఇప్పుడు అక్కడ వెళ్ళలేని వారు ఎవరైనా వెళ్ళిన వారితో ఆ జలాన్ని తెప్పించుకొని కనుక శిరస్సు పైన చల్లుకున్న అంతే పవిత్రంగా ఉంటుందంటారా గురుగారు? అంతే పుణ్యం వస్తుందంటారా? ఒకవేళ కుంభమేళాకి మీరు వెళ్ళలేరు అనుకోండి, కుంభమేళాకి వెళ్ళలేని వారు ఏం చేయాలంటే, శివ మహాపురాణంలో ఒక వాక్యం ఉందండి. ఏంటండి? ఏమిటి అని అంటే కనుక విభూతి ధరించడం, రుద్రాక్ష ధరించడం, శివనామాన్ని స్మరించడం, ఈ 3 ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తిని దర్శిస్తే త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. లేదా నువ్వే ధరించవచ్చు అని అంటే వ్యక్తే ధరించవచ్చు. స్వయంగా విభూతి పెట్టుకుని రుద్రాక్షమాల ధరించి శివనామాన్ని చెప్పచ్చు. త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. కావున ఈ కుంభమేళా జరుగుతున్న రోజుల్లో వెళ్ళలేని వాళ్ళు అలా కూడా చేయవచ్చు. లేదా వెళ్ళి స్నానం చేసి వచ్చిన వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి ప్రోక్షణ చేసినా కూడా కొంత ఫలితం వస్తుంది. కానీ అండి, కుంభమేళాలో స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలం మనం స్కాంద పురాణంలో చూసామనుకోండి. సహస్రం కార్తికేయ స్నానం, స్నానం మాఘే శతాని చ, మాఘే స్నాన శతాని చ, వైశాఖే నర్మదా కోటి, కుంభ స్నానేన తత్ఫలం అన్నారు. కార్తీక మాసంలో 1000 స్నానాలు చేస్తే ఎంత ఫలమో మనందరికీ తెలుసు. కార్తీక స్నానాలు చాలా విశేషమైనటువంటి ఫలం. అలాగే మాఘే స్నాన శతానిచ అన్నారు. మాఘమాసంలో సముద్ర స్నానం చాలా విశేషం. ఆ విధంగా మాఘమాసంలో 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం. వైశాఖే నర్మదా కోటి, వైశాఖ మాసంలో నర్మదా నదిలో స్నానం చేస్తే విశేష ఫలం. వైశాఖ మాసంలో నర్మదా నది స్నానం 1,000 సార్లు చేస్తే ఎంత ఫలం వస్తుందో కుంభ స్నానేన తత్ఫలం అన్నారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది అని మనకు స్కాంద పురాణంలోను, ఉత్తర భారతంలో ప్రఖ్యాతంగా కనిపించేటటువంటి అనేక ప్రామాణిక గ్రంథాల్లోనూ మనకు కనిపిస్తూ ఉన్నదండి. అశ్వమేధ సహస్రాన్ని
వాజపేయ శతాని చ లక్ష ప్రదక్షిణా భూమే. ఎంత బాగా చెప్పారో చూడండి. అశ్వమేధ సహస్రాణి, 1000 సార్లు అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలితం వస్తుందో, వాజపేయ శతాని చ 100 సార్లు వాజపేయ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో. అంతేకాకుండా ఇలాంటివన్నీ రాజుల కాలంలో చేసిన యాగాలు, పెద్ద పెద్ద యాగాలు ఈ కాలంలో మనం అసలు చేయలేదు. అవును, మనకు అసలు అవకాశం లేదు. లక్ష ప్రదక్షిణా భూమేహే అన్నారు. మన పురాణాల్లో భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా ఒక పెద్ద విశేషం. అలాగా 1,00,000 ప్రదక్షిణలు భూమి చుట్టూ చేయడం ఎంత ఫలమో, కుంభ స్నానంలో అంత ఫలం అని మనకు కనిపిస్తూ ఉన్నదండి. అదే విధంగా మీరు ఇందాక అన్నారు చూసారా, అమావాస్య నాడు ఏమిటి అని చెప్పేసి. మాఘే వృషగతే జీవే మకరే చంద్రభాస్కరౌ అమాయాంచ తతో యోగః అని కూడా చెప్పడం జరిగింది. ఈ కుంభమేళాలో మీరు అమావాస్య నాడు చూశారనుకోండి, సూర్యుడు మకరంలో ఉండడము, అదే విధంగా వృషభ రాశిలో బృహస్పతి ఉండడం, మకరంలో సూర్యుడితో పాటు చంద్రుడు ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. అందువల్ల అమావాస్య స్నానం మనకు అక్కడ విశేష ఫలంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతానండి, కుంభమేళా స్నాన ఫలాలు చాలా అత్యధికంగా ఉన్నాయి. కాకపోతే దేన్నైనా సమాన పాళ్ళలో తీసుకోండి. వెళ్ళి చేయకపోతే ఏదో అయిపోతుంది, వెళ్ళి చేయకపోతే ఇంకా మేము అంతా కోల్పోతాం అనుకోకండి. అయితే వెళ్ళే అవకాశం మీకుంది, కానీ మానకండి. నేను ఉన్న చోటే కుంభమేళ అని నిర్లక్ష్యంగానో అలాగే బద్ధకంతోనే ఉండిపోకండి. అవకాశం ఉన్నవారు తప్పక వెళ్ళి చేయండి. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం మనం చూడగలిగాము అనేటటువంటి దానికైనా ఒకటి చెబుతానండి మీకు. నేను 45 రోజుల్లో 45 కోట్ల మంది వచ్చి ఒక చోటును సందర్శిస్తున్నారు. ఈ 45 కోట్ల మందికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తారు. మొత్తం ఖర్చు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది 6,000 కోట్లు అండి. మొత్తం ఏర్పాట్లు కానీ అన్ని కలిపి ఈ 45 రోజుల పాటు మొత్తం 6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది. ప్రభుత్వానికి డైరెక్ట్ గా వస్తున్నటువంటి ఆదాయం 35,000 కోట్లు వస్తుందట. ఏమండి, ఇది కాకుండా దగ్గర దగ్గర మీకు 1,50,000 2 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది. అంటే కుంభమేళా వల్ల ఎంతమంది కడుపు నిండా అన్నం తింటున్నారు, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది. ఎంతసేపు దేవుడు లేడు, ఎంతసేపు ఆచారాలు లేవు, ఎంతసేపు కూడా వీటి వల్ల ఫలితం ఏమిటి అని చెప్పేసి నాస్తికవాదాన్ని లేకపోతే మరొక భావజాలాన్ని మీరు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నాస్తిక భావజాలంతో మీరు ఎవరికైనా ఉపాధి ఇప్పించగలరా? లేదు. ఇది చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా సరే, ఆ చర్చ వేరే చేద్దాం. సాధారణంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి ఆస్తికవాదంతో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమంది కడుపు నిండుతోంది. ఒకవేళ మీరు నాస్తికవాదంతో భగవంతుడు లేడు అనేటటువంటి వాదాన్ని మీరు ఎక్కువగా ప్రచారం చేస్తే ఈ ఉపాధి అంతా పోతున్నట్లా కాదా? వీళ్ళందరికీ మీరు ఉపాధి చూపిస్తారా? కావున ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలండి. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు, ప్రపంచం చూస్తోంది. ఇంకా కుంభమేళా గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తే కనుక అందరికీ అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు గురుగారు. మంగళం మాతండి.